నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైకుంఠ ఏకాదశికి టీటీడీ భారీ ఏర్పాట్లు. వచ్చిన భక్తులందరికీ శ్రీవారి దర్శనమే లక్ష్యం. శ్రీవారి ఆలయంలో వైభవంగా అధ్యయనోత్సవాలు. రంగనాయక మండపంలో దివ్య ప్రబంధ పారాయణం. ధర్మ ప్రచారంలోనూ శ్రీవారి సేవకుల భాగస్వామ్యం. తిరుమలలో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు పిలుపు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇప్పటి వరకు అందిన దర్శనం గదుల సమాచారం ఇలా ఉంది. 34,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 4 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనానికి వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో వాతావరణం సాధారణంగా ఉంది. ఇక తిరుమలలో వైకుంఠ ఏకాదశికి తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచే కంపార్ట్మెంట్లలోకి అనుమతిస్తారు. దీంతో పాటు వైకుంఠం 2లో అందించే ఫోటోమెట్రిక్ కార్డుల జారీని డిసెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి డిసెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి వరకు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కేంద్రంలో డిసెంబర్ 20వ తేదీ ఉదయం 4 గంటల నుంచి డిసెంబర్ 21వ తేదీ అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తారు. అలాగే డిసెంబర్ 22వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు అన్నప్రసాద వితరణ జరపనున్నారు. లడ్డూ ప్రసాదాల విషయానికి వస్తే 20 రూపాయలకే 2 లడ్డూలు అందజేస్తారు. అలాగే 70 రూపాయలకు 4 లడ్డూలు అందజేయాలని టీటీడీ నిర్ణయించింది. భద్రతా పరంగా కూడా టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. 1500 మంది పోలీసులు టీటీడీ నిఘా భద్రతా విభాగ సిబ్బందితో గట్టి భద్రతను కల్పిస్తోంది. అలాగే వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజులలో భక్తులకు శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోంది, గదుల ఖాళీలు ఎన్ని ఉన్నాయనే వివరాలను ఎప్పటికప్పుడు మైకుల ద్వారా ప్రకటించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిన్న అర్ధరాత్రి 12 గంటల నుండి 22వ తేదీ అర్ధరాత్రి వరకు దివ్య దర్శనం టికెట్ల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం ఆయన అధికారులతో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షించారు. ఉత్తర ద్వార దర్శనార్థం లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయా విభాగాల అధికారులను ఈవో ఆదేశించారు. అనంతరం తిరుమల జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు, సిబిఎస్ఓ శ్రీ నాగేంద్ర కుమార్ ఇతర విభాగాల అధికారులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన క్యూలైన్లను ఈవో డాక్టర్ సాంబశివరావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే సామాన్య భక్తులకు దర్శన సమయం ఎక్కువ ఉండాలని కంపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా పూర్తిగా ఫిల్ చేసుకున్న తర్వాత క్యూ లైన్స్కి కొన్ని కంపార్ట్మెంట్స్ టెంపరీ కంపార్ట్మెంట్స్ని కనుక అరేంజ్ చేయటం అటాచ్ చేసినట్లయితే ఎక్కువ మంది భక్తులు క్యూ లైన్లో ఉన్నప్పుడు ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయనే ఉద్దేశంతో క్యూ లైన్కి కొన్ని కంపార్ట్మెంట్స్ని టాయిలెట్ ఫెసిలిటీస్ని అదేవిధంగా మంచినీరు ఫుడ్ కూడా సప్లై చేయడానికి ఈజీగా ఉండే విధంగా చేయడం జరుగుతుంది. దీని మూలాన కనీసం ఒక 55 నుంచి 60 వేల మంది కంపార్ట్మెంట్లో ఉన్న కంఫర్ట్స్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అదొక మేజర్ చేంజ్. తర్వాత ఏమిటంటే భక్తులందరికీ కూడా ప్రసాదానికి సంబంధించి 4 లడ్లు ఇస్తారు. వాళ్ళు 2 కావాలనుకుంటే 20 రూపాయలు పే చేయాలి, 4 కావాలనుకుంటే 70 రూపాయలు పే చేయాలి. వాళ్ళు కనుక ఆ విధంగా చేంజ్ తెచ్చుకున్నట్టయితే బాగుంటుంది. తర్వాత ఈసారి విఐపి దర్శనాల్లో కూడా రెఫరల్స్ అనేవి ఏమీ ఉండవు. విఐపి వచ్చినట్లయితే వారితో పాటే 3 అలౌ చేస్తారు. తర్వాత లగేజ్ సెంటర్స్ని కూడా ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు 12 నుంచి 14 గంటలు వేచి ఉండాల్సి వస్తుంది క్యూ లైన్ కాంప్లెక్స్లో. కాబట్టి వారు లగేజ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 2-3 చోట్ల లగేజ్ డిపాజిట్ చేయడానికి కూడా మనం కౌంటర్స్ పెట్టుకుంటున్నాము. ముఖ్యంగా ఏకాదశి రోజున కానీ ద్వాదశి రోజున కానీ వచ్చిన భక్తులందరికీ కూడా అదే రోజున
సాధ్యమైనంత వరకు దర్శనం జరిగే విధంగా మనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 9వ రోజైన శుక్రవారం రాత్రి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని పెద్ద శేష వాహనంపై శ్రీ విశ్వక్సేనులను పల్లకీపై కొలువుదీర్చారు. అనంతరం శ్రీభాష్యకారులను రంగనాయక మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చి విశ్వక్సేనుల వారి ప్రక్కన ఆసీనులను చేశారు. ఆపై శ్రీవారి ఆలయ చిన్న జీయర్ శ్రీ గోవింద రామానుజ స్వామి ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. ఆపై శ్రీ విశ్వక్సేనుల వారికి శ్రీభాష్యకారులకు పుష్పమాలలను సమర్పించి మంగళ నీరాజనాలు అర్పించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు శ్రీవారి సేవకులతో సమావేశం నిర్వహించారు. కలకత్తా, ఒరిస్సా, జార్ఖండ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన 2700 మంది శ్రీవారి సేవకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సాంబశివరావు శ్రీవారి సేవకులను ఉద్దేశించి మాట్లాడారు. ధర్మ ప్రచారంలో శ్రీవారి సేవకులు భాగస్వాములు కావాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సులభతరంగా వసతి పొంది త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించి వారి గమ్యాలకు తృప్తిగా తిరుగుపయనమయ్యేందుకు టీటీడీ చేస్తున్న కృషిలో శ్రీవారి సేవకులు తమ వంతు పాత్ర పోషించాలని ఈవో సూచించారు. ఇటీవల శ్రీవారి సేవకులతో నిర్వహిస్తున్న 8 లడ్డూ ప్రసాద వితరణ కేంద్రాలు ఆదర్శంగా నిలిచాయని, తిరుమలలో నిత్యం 1500 నుంచి 2500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందిస్తుండడం సంతోషకరమని ఈవో డాక్టర్ సాంబశివరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాలయ పాలనా సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో శుక్రవారం సనాతన ఆలయ వ్యవస్థ, వాస్తు నిర్మాణం తదితర అంశాలపై 3 రోజుల సదస్సు ప్రారంభమైంది. ఆలయ వాస్తు శిల్పం పేరుతో ప్రారంభమైన ఈ సదస్సులో పలువురు స్థపతులు, ఇంజనీర్లు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ ఏవి నరసింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దేవాలయ పాలనా సంస్థ సంచాలకులు శ్రీ విజయ రాఘవాచార్యులు ప్రస్తుత తరుణంలో ఆలయ నిర్మాణం, శిల్పకళ తదితర అంశాలలో స్థపతులు, ఇంజనీర్ల మధ్యన ఉండాల్సిన సమన్వయాన్ని వివరించారు. ఇంజనీర్లు పాలధార, స్థపతులు పంచదార, ఈ రెండు కలిస్తే సజీవ శిల్పధార, స్థాపత్య సాలహార. ఈవేళ మనం కాళహస్తి దేవస్థానాన్ని చూస్తేను, శ్రీరంగంలో ఉన్న జంబుకేశ్వరుని చూస్తేను, శ్రీరంగంలో రంగనాథ స్వామి దేవస్థానం చూస్తేను, శ్రీశైల దేవస్థానాన్ని చూస్తేను, సింహాచలం చూస్తేను, ఇవన్నీ ఒక అజరామరమైనటువంటి శిల్ప చాతుర్యానికి నిలువెత్తు మణిదీపాల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇది మనకు పొందవలసినటువంటి స్ఫూర్తి. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం మహంత ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు పూర్తయిన తరువాత 2వ రోజు మహంత ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తిరుచానూరులోని శ్రీ సీతారామ కళ్యాణ మండపానికి చేర్చారు. అక్కడ అర్చక స్వాములు సుగంధ భరిత ద్రవ్యాలతో అమ్మవారికి స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. ఆపై అమ్మవారి పల్లకి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మహాక్షేత్రం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి జరిగిన విశేష ఆరాధనల్లో భాగంగా ఈ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ముందుగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై సర్వాంగ శోభితంగా కొలువుదీర్చి మేళతాళాలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపారు. భక్తులు భక్తి శ్రద్దలతో స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు.
కర్నూలు జిల్లా నంద్యాల కొట్టాల హైస్కూల్ ఆవరణలో సామూహిక కుంకుమార్చన ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కుంకుమార్చనలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ లలిత సహస్రనామ పారాయణంతో భక్తులు శ్రద్దగా కుంకుమార్చన నిర్వహించి దైవ దర్శనం చేసుకున్నారు. చిత్తూరు ఈశ్వరాలయంలో సుమంగళి దీపారాధన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ దీపోత్సవంలో మహిళలు భక్తి శ్రద్దలతో పాల్గొని శ్రీ శివపార్వతులను సేవించారు. ముందుగా ఆది దంపతులకు ప్రత్యేక అలంకరణ చేసి షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లలితా సహస్రనామ పారాయణం, శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర పూజలతో సుమంగళి దీపారాధన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఖమ్మం జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ రాజా తూము లక్ష్మీ నరసింహదాసు 226వ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. భద్రాది రామయ్యను తన గాన సంకీర్తనతో సేవించిన భక్త శ్రేష్ఠుడు తూము లక్ష్మీ నరసింహదాసు. ఈ సందర్భంగా ముందుగా ఆలయంలో పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై జరిగిన నగర సంకీర్తనలో హరిదాసులు తూము లక్ష్మీ నరసింహదాసు కీర్తనలు ఆలపించారు. అనంతరం మిథిలా స్టేడియంలో ఆధ్యాత్మికవేత్త తూము వెంకటలక్ష్మి శ్యామసుందరరావు రచించిన భద్రాచల శ్రీరామచరితం గ్రంథావిష్కరణ వేడుకగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలను పలు ఆలయాల్లో వేడుకగా జరుపుకుంటున్నారు. శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన ఈ మాసంలో వైష్ణవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ విశేషాలను వీక్షిద్దాం. మెదక్ జిల్లాలోని పలు ప్రసిద్ధ దేవాలయాలు ధనుర్మాస పూజలతో శోభిల్లాయి. నాచగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం, పుల్లూరు బండ శ్రీ నరసింహస్వామి, కోచన్పల్లి శ్రీ పద్మనాభస్వామి ఆలయాల్లో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సంగారెడ్డిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో యజ్ఞ యాగాలు జరిపారు. వేద పండితులు తిరుప్పావై పాసులు గానం చేశారు. భక్తులు శ్రీ ఆండాల్ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి మార్గశిర మాసోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పంచామృతాభిషేకాలను నేత్రపర్వంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ కనక మహాలక్ష్మీదేవిని దర్శించుకుని అభిషేక సేవలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల సమీపంలోని శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో 22వ మార్గశిర మాస వార్షిక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, విశేష అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి దర్శనం కోసం బార్లు తీరి శ్రీ కనక మహాలక్ష్మికి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలను సారెగా అందించి ధన్యులయ్యారు. విజయనగరం జిల్లా బొబ్బిలి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ధనుర్మాస ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. స్వామివారికి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు, తిరువీధి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ముందుగా ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ గోదా రంగనాథులకు సూర్యప్రభ వాహన సేవను నయన మనోహరంగా జరిపారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి ఉత్సవాలను భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయా ఆలయాల్లో పార్వతీ తనయుడికి విశేష ఆరాధనలు, కళ్యాణోత్సవాలు నిర్వహించి హారతులు సమర్పిస్తున్నారు. ఆ ఉత్సవ శోభను తిలకిద్దాం. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు కుమారపార్క్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి షష్ఠి పూజలను వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి, శ్రీ రత్న గర్భ గణపతికి, శ్రీ సత్యనారాయణ స్వామివారికి విశేష అలంకరణ చేసి పూజలు జరిపి హారతులు సమర్పించారు. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని సేవించి భక్తులు ధన్యులయ్యారు. విశాఖపట్నం ఎన్నేడి కొత్త రోడ్డు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో షష్ఠి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ముందుగా స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకం కన్నుల పండుగగా జరిపారు. అనంతరం ప్రత్యేక వేదికపై సర్వాంగ శోభితులైన శ్రీవల్లి దేవసేన సమేత స్వామివారిని వేంచేపు చేసి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని పూర్తి చేశారు. భక్తులు హరోం హర నామస్మరణలతో స్వామివారి దర్శనం చేసుకుని ధన్యులయ్యారు. సుబ్రహ్మణ్య స్వామివారి షష్ఠి ఉత్సవాల్లో భాగంగా ఒంగోలులో స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఒంగోలు రంగరాయుడు చెరువు సమీపంలోని
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో వేడుకగా జరిగిన ఈ కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా శ్రీ వల్లి దేవసేన సమేత స్వామివారి ఉత్సవాలను కళ్యాణ వేదికపై కొలువుదీర్చి షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేద మంత్రాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ఆలయంలో షష్ఠి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత స్వామివారికి విశేష పూజలు జరిపి కళ్యాణోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించి కావడి మొక్కులు చెల్లించుకున్నారు. నల్గొండ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కళ్యాణ మండపంలో శ్రీ ఆండాళ్ అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చి మార్గళిని జరిపి పాసుర పఠనం చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో శ్రీ సంతాన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి తీర్థం ఘనంగా జరిగింది. ప్రకృతి రమణీయతకు నిలువెత్తు నిదర్శనంగా కనిపించే కోనసీమ కొబ్బరి తోటల నడుమ కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఈ ప్రాంతవాసుల నమ్మిక. ఈ సందర్భంగా ఆలయంలోని 45 అడుగుల ఎత్తైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని భక్తులు తన్మయత్వంతో దర్శించుకుని ధన్యులయ్యారు. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని పరవశులయ్యారు. సికింద్రాబాద్ సైనికపూర్లోని శ్రీ విజయగణపతి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని స్వామివార్లకు అభిషేకాన్ని నిర్వహించాక చక్కగా అలంకార భూషితులను చేశారు. ఆపై కళ్యాణాన్ని మేళతాళాలతో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో నాగదోష నివారణ, సంతాన భాగ్యం కోసం సుబ్రహ్మణ్య స్వామివారికి పూజలు నిర్వహించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో హోమాలు నిర్వహించారు. తరువాత స్వామివారిని సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాన్ని కమనీయంగా జరుపుకున్నారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, శుద్ధ జలాలతో స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు వీక్షించి తరించారు. అనంతపురం జిల్లా హెచ్సిఎల్ కాలనీ శ్రీ మంజునాథేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత స్వామివారికి క్షీరాభిషేకం, అన్నాభిషేకాలను కనుల పండుగగా జరిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ అభిషేక సేవలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామివారి సన్నిధి భక్తులతో కళకళలాడింది. సంతాన వరప్రసాదిగా పేరుగాంచిన బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామివారికి ఏటా మార్గశిర మాసంలో షష్ఠి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో భక్తులు తెల్లవారుజాము నుంచే బార్లు తీరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. కడప దేవుని కడప శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపారు. ఆలయంలో నిర్వహించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి షష్ఠి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం జరిపారు. ముందుగా శ్రీ వల్లి దేవసేన సమేత స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై వేంచేపు చేసి షోడశోపచార పూజలు జరిపి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో షష్ఠి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి క్షీరాభిషేకం, విశేష శాంతి హోమాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి అభిషేకోత్సవంలో పాల్గొని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వహించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకల్లో భాగంగా స్వామివారికి విశేష పంచామృతాభిషేకం ఘనంగా జరిపారు. అనంతరం స్వామివారికి అలంకరణ చేసి హారతులు సమర్పించారు.
విశాఖపట్నం ఎన్నేడి కొత్త రోడ్డు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. విశాఖ శారదాపీఠం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని సేవించి తరించారు. సికింద్రాబాద్ శ్రీ వేణుగోపాలకృష్ణ శ్రీ ఆంజనేయ శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధానంలో సుబ్రహ్మణ్య షష్ఠిని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నాగమండల పూజలు జరిపి హారతులు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం శంకరమఠంలో శ్రీ మహాపెరియర్ మూలా నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కంచి కామకోటి పీఠం శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వాళ్ళ ఆధ్వర్యంలో బృందావనానికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మహాపెరియర్ స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణరథంపై కొలువుదీర్చి రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారి దీవెనలు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.